సంతోషం. ఈ మార్కెట్లో అభివృద్ధి పనుల కోసం దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో మన పనులు చేపట్టడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమం. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రావూరి శేఖర్ గారు, ఇతర కమిటీ సభ్యులు, అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు, వ్యాపారస్తులు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ 50 లక్షల రూపాయలు ఎంతో చేపట్టే అభివృద్ధి పనులని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి అందిస్తామని, ఇదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో, ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. వారికి రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ నేను కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా ఒక కుటుంబంలో కలిసి ఉండండి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా, వాళ్ళ వీళ్ళ అని తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఉండాలని, ఎక్కడా కూడా మీలో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా లేకుండా ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి ఇంకా చాలా ప్రణాళికలు మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు అందజేసి ఉన్నారు. అధికారులు కూడా తెలియజేశారు. వ్యాపారస్తులు కూడా పలు రకాల సూచనలు చేశారు. వారందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ఇంకా కూడా మార్కెట్ని స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ, ఈ మార్కెట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. ఈరోజు పండ్ల మార్కెట్ అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రీతమ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మా కమిటీ సభ్యులు మరియు అసోసియేషన్ సభ్యులందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ చైర్మన్ పదవి రావడానికి మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. కష్టకాలంలో శ్రీధరన్న వెంట నడిచినందుకు తగిన గుర్తింపునిచ్చి రాష్ట్రంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా. అదే మార్కెట్ సంబంధించి మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆల్రెడీ కరెంటు సంబంధించి అన్ని పనులు ముందర చేశారు. ఈ విధంగా ఈరోజు 45 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తున్నాము. ఇవన్నీ పూర్తి చేసి ఇంకా ఈ మార్కెట్కి అభివృద్ధి పనులు చేయాల్సింది చాలా ఉన్నాయి. అవి కూడా మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అభివృద్ధి పనులను కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా మార్కెట్ సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని మాకు కూడా హామీ ఇచ్చున్నారు. ఈ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరం చిరకాల కోరిక ఈ మార్కెట్కి మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని అందరూ భావిస్తున్నారు. చాలా సార్లు నా దగ్గరికి కూడా వచ్చి మా ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయాలని పలుమార్లు నా దగ్గరికి వచ్చి వివరించారు. ఇదే విధంగా మా అన్న అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరో అన్న అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ అడుగుజాడలో నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ముక్కం సాయి లక్ష్మణ్, ఏఎంసీ డైరెక్టర్గా మొన్ననే నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా ఫ్రూట్స్ వ్యాపారం చేసిన వాళ్ళమే 45-50 సంవత్సరాలుగా. అదేవిధంగా వెజిటేబుల్స్ కూడా మేము 70-75 ఏళ్ళుగా మేము వెజిటేబుల్స్ కూడా చేస్తున్నాం. ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి ఒక సమస్య అనేది వచ్చినప్పుడు 8 సంవత్సరాలుగా ఈ ఫ్రూట్ మార్కెట్ హైకోర్టులో జరుగుతూ ఉంది. దీన్ని మా ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండే పిలిస్తే పలికే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారి దగ్గరికి మేము తీసుకోపోతే ఆయన మాకు ఒక విషయం చెప్పారు, దాన్ని మీరు చేయండి అని అన్నారు. దాన్ని మేము నలుగురితో మాట్లాడి అందరినీ ఒకటి చేసి తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ తీసుకుపోయి మా శ్రీధర్ అన్నకి చెప్తే సెక్రటరీ గారు
శ్రీనివాసులు గారికి, మా చైర్మన్ యూత్ చాలా మంచి వ్యక్తి అండి. మా చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకోపోయినాం, అంటే ఇటీవల చెప్పడం కూడా జరిగింది ఆయనకి. వీళ్ళందరి సమక్షంలో శ్రీధర్ అన్న మాకు చేసింది ఏంటంటే, ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ కళ నిజం అవ్వాలనే ఒక ఉద్దేశంతో శ్రీధర్ అన్న గట్టిగా పట్టుకొని మార్కెటింగ్, వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. వెంటనే కొట్లన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఎవరెవరికి ఏది ఇవ్వాలని చెప్పేసి అవన్నీ ఇచ్చారు. ఈరోజు దాదాపు 126 కొట్లు ఇచ్చున్నారు. వాళ్ళందరి జీవితాల్లో ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకుంటే ఇంకా సంతోషపడతాం మేము. కాబట్టి ఒకప్పుడు కూరగాయల మార్కెట్ ఏ విధంగా అయితే ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టామో, అదే విధంగా ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మర్చెంట్స్ వాళ్ళందరం కలిసి ఒకటికి 2-3 సార్లు మేము మీటింగ్ పెట్టుకొని, జిలాన్ బాయ్ కానీ, రఫీ కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో, ఫ్రూట్స్ వ్యాపారస్తులతో మేము 1-2 సార్లు మీటింగ్ పెట్టుకొని దీన్ని సంతకాలు కూడా తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది, సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో మా ఫ్రూట్స్ మార్కెట్ వ్యాపారస్తులందరి అభిప్రాయం ఏంటంటే, ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న మా శ్రీధర్ అన్న పేరు పెట్టాలని చెప్పి గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని అదే పేరు పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా, మీడియా వాళ్ళని అందరినీ కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పేరు జావేద్, మాది ట్రేడ్ మార్క్ MDR అండ్ ఫ్రూట్స్. మేము ఈరోజు మేము 3వ తరం అండి. మా తాత తర్వాత మా నాన్న తర్వాత మేమండి ఈ వ్యాపారంలో, పళ్ళ వ్యాపారం. గతంలో ఒక నాయకుడు పట్టించుకున్న వాళ్ళు లేడు, గతంలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా కష్టాలు, మా ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన అందరూ ఒక్కొక్క వీధిలో వాళ్ళకి సంబంధించిన స్థలాల్లో పెట్టుకొని వ్యాపారం చేస్తూ వచ్చారు. మా కష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక్కొక్కరు జరుగుతూ ఒక్కొక్కరు జరగకుండా ఉన్నింది. అదేవిధంగా మా కష్టాలను తీసుకెళ్లి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పాము. చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆయన స్పందించి AMC వాళ్ళతో మాట్లాడి మాకందరికీ ఇక్కడ కొట్లు అంటే షాప్స్ అందరికీ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా అభివృద్ధి కోసంగా అండగా ఉండి మా అభివృద్ధికి తోడై ఈరోజు మాకు ఈ పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉన్నామనంటే ఆయన కృషి రండి. ఆయన కృషి కాబట్టి మా భావి తరాలు, మా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రేపు శ్రీధర్ రెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టి ఆయన్ని మా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి, అది కూడా కాకుండా ఒకసారి మెమరాండం కూడా మేము ఫ్రూట్ మార్కెట్ వాళ్ళందరం ఇచ్చాము, సంతకాలు పెట్టి. మాకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ కావాలని చెప్పి, ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.